హలో ఎవ్రీవన్. ఇవాళ మనం ఆడిట్లోని ఎస్ఏ 265 గురించి చూద్దాము. సో టైటిల్ వచ్చేసి కమ్యూనికేటింగ్ డెఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ టు దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్స్. సో ఆడిటర్ అనేవాడు టీసీడబ్ల్యూజీకి కానీ మేనేజ్మెంట్కి కానీ కమ్యూనికేట్ చేయాలి. దేని గురించి అంటే ఇంటర్నల్ కంట్రోల్స్లో ఏదైనా సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ తను ఆడిట్ చేస్తున్న టైంలో ఐడెంటిఫై చేసి అది తన ప్రొఫెషనల్ జడ్జిమెంట్లో చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు వాటిని కమ్యూనికేట్ చేయాలి. సో ఫస్ట్ అది ఏంటంటే ఆడిట్ చేస్తున్న టైంలో సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ ఐడెంటిఫై చేసి అది తన ప్రొఫెషనల్ జడ్జిమెంట్లో ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దాన్ని కమ్యూనికేట్ చేయాలి. సో తర్వాత మనం డెఫిషియన్సీ అంటే ఏదో చూద్దాం. సో డెఫిషియన్సీ అనేది 2 టైప్స్: నార్మల్ డెఫిషియన్సీ, సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ. సో నార్మల్ డెఫిషియన్సీ అనేది 2 రకాలుగా వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ఒక ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఉంది కానీ అది రాంగ్గా ఉంది, అంటే కంట్రోల్ ఉంది కానీ అది రాంగ్గా డిజైన్ చేసింది, లేకపోతే రాంగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లేకపోతే రాంగ్గా ఆపరేట్ అవుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే అది టైం టు టైం మనకి మిస్టేట్మెంట్స్ అనేది ప్రివెంట్ కానీ డిడక్ట్ కానీ కరెక్ట్ కానీ చేయలేకపోతుంది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో. సో ఇది అనేది ఒక రకమైన డెఫిషియన్సీ. సో సెకండ్ ఏంటంటే అసలు ఒక కంట్రోలే లేదు అక్కడ. సో ఆ కంట్రోలే లేకపోవడం వల్ల అది అసలు మిస్టేట్మెంట్స్ని ప్రివెన్షన్ కానీ డిటెక్షన్ కానీ కరెక్షన్ కానీ ఏమీ చేయలేకపోతుంది టైం టు టైం బేసిస్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో. సో ఫస్ట్ దాంట్లో కంట్రోల్ ఉంది కానీ ప్రాపర్గా లేదు, సెకండ్ దాంట్లో కంట్రోలు లేదు, ఏమీ లేదు. సో నెక్స్ట్ మనం సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ అంటే ఇలాగే నార్మల్ డెఫిషియన్సీ ఏదైనా ఒక సింగిల్ డెఫిషియన్సీ కానీ లేకపోతే కాంబినేషన్ ఆఫ్ డెఫిషియన్సీస్ అన్నీ కలిసినప్పుడు ఆడిటర్ అనేవాడు ఇవన్నీ చెక్ చేసి ఓకే ఇది చాలా ఇంపార్టెంట్గా ఉన్న ఈ డెఫిషియన్సీస్ తన ప్రొఫెషనల్ జడ్జిమెంట్ యూస్ చేసి ఓకే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, సో ఇవన్నీ నేను టీసీడబ్ల్యూజీ అటెన్షన్కి తీసుకురావాలి అని డిసైడ్ అవుతాడు అనమాట. అలాంటి డెఫిషియన్సీస్ని మనం సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ అంటాం. అంటే నార్మల్గా చాలా రకాల డెఫిషియన్సీస్ ఉంటాయి. సో అన్ని డెఫిషియన్సీస్ అతనే మేనేజ్మెంట్కి కానీ టీసీడబ్ల్యూజీకి కానీ రిపోర్ట్ చేయాల్సిన పని లేదు. సో కొన్ని డెఫిషియన్సీస్నే అతను రిపోర్ట్ చేస్తాడు, వాటిని మనం సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ అంటాం. సో నెక్స్ట్ అసలు ఇప్పుడు ఆడిటర్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి? సో ఫస్ట్ ఏంటంటే తన ఫస్ట్ స్టెప్ అసలు డెఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. సో ఐడెంటిఫై చేశాక ఆ ఐడెంటిఫైడ్ డెఫిషియన్సీస్ సిగ్నిఫికెంటా కాదా చెక్ చేయాలి. సో వన్స్ చెక్ చేసి ఇవన్నీ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ అని అతను డిసైడ్ అయినప్పుడు అతను ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి టీసీడబ్ల్యూజీ కోసం అండ్ మేనేజ్మెంట్ కోసం కూడా. సో తర్వాత ఏంటంటే కమ్యూనికేట్ చేయాలి ఎవరితో, టీసీడబ్ల్యూజీతో, మేనేజ్మెంట్తో. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత సిగ్నిఫికెంటా కాదా తెలుసుకోవాలి, తర్వాత ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి, తర్వాత కమ్యూనికేట్ చేయాలి. సో ఈ 4 స్టెప్స్ మొత్తం ఈ స్టాండర్డ్లో చూస్తాము. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డెఫిషియన్సీస్. సో ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్లో ఆడిటర్ అనేవాడు ఇంటర్నల్ కంట్రోల్స్లో ఏమన్నా వీక్నెస్ ఉంటే అది అతను ఫైండ్ అవుట్ చేయాలి. సో మొత్తం తను ఆడిట్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్లో ఏమన్నా వీక్నెస్ ఉంటే అతను ఫైండ్ చేస్తాడు. సో ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ఏం చేస్తాడంటే మేనేజ్మెంట్తో డిస్కస్ చేస్తాడు. ఇక్కడేం రిపోర్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయట్లేదు, జనరల్గా డిస్కషన్, ఇది జనరల్ ఒక డిస్కషన్ చేస్తాడు. తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే ఏదైనా ఫర్దర్ ఎవిడెన్స్ ఏమన్నా ఉంటుందేమో అని వెతకడానికి ట్రై చేయాలన్నమాట. సో అబ్టైనింగ్ ఫర్దర్ ఎవిడెన్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డెఫిషియన్సీ. సో ఈ ఫర్దర్ ఎవిడెన్స్లో మనం ఎలాంటివి మనం తెలుసుకోవచ్చు అంటే అసలు మేనేజ్మెంట్ ఏం అర్థం చేసుకుంటుంది మన డెఫిషియన్సీస్ గురించి, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు యాక్చువల్గా ఎలా ఉంది, అసలు సస్పెక్టెడ్ రీజన్స్ ఎలా ఉన్నాయి. సో అసలు మేనేజ్మెంట్ అసలు అర్థం చేసుకుంటుందా లేదా ఈ డెఫిషియన్సీస్ గురించి అనేది ఫస్ట్ ఆడిటర్ చూస్తాడు అదర్ ఎవిడెన్స్ కోసం. సో తర్వాత ఈ డెఫిషియన్సీస్ వల్ల ఏదన్నా ఎక్సెప్షన్స్ అనేవి వస్తుంటే అవి మేనేజ్మెంట్ నోట్ చేసుకుంటుందా లేదా, ఇది సెకండ్గా చూస్తాడు. థర్డ్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆ ఫైండింగ్స్కి ఎలా రెస్పాండ్ అవుతుందో చూస్తాడు. సో ఈ 3 మనకి ఫర్దర్ ఎవిడెన్స్కి హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటంటే అతను వీక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత డిస్కస్ చేయాలి మేనేజ్మెంట్, తర్వాత ఫర్దర్ ఎవిడెన్స్ కోసం ట్రై చేయాలి. ఫర్దర్ ఎవిడెన్స్లో ఫస్ట్ అతను చూడాల్సిన మేనేజ్మెంట్ అర్థం చేసుకుంటుందా లేదా రీజన్స్, ఈ డెఫిషియన్సీస్కి రీజన్స్ ఏందనేది. తర్వాత ఏదైనా ఎక్సెప్షన్స్ వస్తే అవి నోట్ చేసుకుంటుందా లేదా. తర్వాత వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు మన ఫైండింగ్స్కి, ఈ 3 చూడాలి. సో వన్స్ ఇవన్నీ చూశాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అంటే మనం ఐడెంటిఫై చేసిన డెఫిషియన్సీస్ సిగ్నిఫికెంటా కాదా అనేది మనం చూడాలన్నమాట. సో ఫస్ట్ దాంట్లో ఏం చేయాలంటే సో మనం ఎయిదర్ 1 or more డెఫిషియన్సీస్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసాం. సో వాటిని మనం ఇండివిజువల్గా కానీ కాంబినేషన్గా కానీ చూసి అది సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ ఫామ్ చేస్తున్నాయా లేదా చెక్ చేయాలి. అది ఎలా తెలుసుకుంటామంటే సో ఆడిటర్ అనేవాడు ఎలా సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ని డిటర్మైన్ చేస్తాడో అదొకటి తెలుసుకుందాం. అలాగే ఇండికేటర్స్, సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్కి ఏమేమి ఇండికేటర్స్ ఉన్నాయో. సో ఈ 2 టాపిక్స్ తెలుసుకుంటే మనకి
ఆ డెఫిషియన్సీ అనేది సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీయా లేకపోతే నార్మల్ డెఫిషియన్సీ అనేది మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్, మ్యాటర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆడిటర్ కన్సిడర్ ఇన్ డిటర్మైనింగ్ ద సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్. సో సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీయా కాదా అని అతను కన్సిడర్ చేసేకి అతను ఏమేమి మ్యాటర్స్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే అసలు మన ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్లో కంట్రోల్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు కంట్రోల్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకది సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ ఉండదు. సో ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. సో అదే కంట్రోల్స్ వీక్గా ఉంటే మనకి సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సెకండ్ ఏంటంటే మన అకౌంట్ బ్యాలెన్సెస్ అంటే బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే పిఎన్ఎల్ ఐటమ్స్. సో ఈ ఐటమ్స్ హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఈ డెఫిషియన్సీస్కి ఎక్స్పోజ్ అవుతున్నాయి. సో ఒకవేళ ఎక్కువ ఎక్స్పోజ్ అయితే మనకి సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. అదే తక్కువ ఎక్స్పోజ్ అయితే మన సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ కూడా తక్కువ ఉంటుంది. సో ఇది ఏంటంటే డైరెక్ట్లీ రిలేషన్ ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే మన ఫెయిర్ వాల్యూ ఎస్టిమేట్స్ లేకపోతే ఏదైనా అదర్ ఎస్టిమేట్స్ కానీ మనం ఎస్టిమేట్ చేసేకి ఎంత కాంప్లెక్స్ అవుతుంది ఈ ఎస్టిమేషన్లో. ఒకవేళ కాంప్లెక్సిటీ ఎక్కువైతే మనకి అక్కడ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది, వైస్ వర్సా. అలా కాకుండా ఏదైనా ఒక అసెట్ కానీ ఒక లయబిలిటీ కానీ అది ఎంత ససెప్టబుల్గా ఉంది ఒక ఫ్రాడ్కి కానీ ఒక లాస్కి కానీ, అంటే ఎంత ఈజీగా ఆ అసెట్లో ఫ్రాడ్ చేయగలరు లేకపోతే ఎంత ఈజీగా ఆ లయబిలిటీలో ఫ్రాడ్ చేయగలరు అనేది ఆడిటర్ చూడాలి. సో నెక్స్ట్ ఏంటంటే హౌ మచ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అమౌంట్స్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్లో అమౌంట్స్ ఉంటాయి కదా, అవి ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాయి డెఫిషియన్సీగా చూడాలి. సో ఎక్కువ ఎక్స్పోజ్ అయితే ఎక్కువ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ ఉన్నట్టు, తక్కువ ఎక్స్పోజ్ అయితే తక్కువ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ ఉన్నట్టు. తర్వాత మనం ఐడెంటిఫై చేసిన డెఫిషియన్సీస్ వల్ల ఎంత ఛాన్సెస్ ఉన్నాయి మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఫామ్ అయ్యాకి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక డెఫిషియన్సీ ఐడెంటిఫై చేసి దానివల్ల కొన్ని ఎక్సెప్షన్స్ వస్తాయన్నమాట. ఆ ఎక్సెప్షన్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే వెరీ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయంటే అది మనకు సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ. అట్లా కాకుండా వెరీ రేర్గా వస్తున్నాయంటే అది అంత సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ అయితే అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే ఒక డెఫిషియన్సీ ఇంకో అనదర్ డెఫిషియన్సీతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది. సో చాలా ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతుంటే మనకి ఎక్కువ మిస్టేక్స్ ఉంటాయి, చాలా తక్కువ ఇంటరాక్ట్ అవుతుంటే చాలా తక్కువ మిస్టేక్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆడిటర్ చూడాలి, కన్సిడర్ చేయాలన్నమాట సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. ఇవన్నీ చూశాక తర్వాత కొన్ని ఏరియాస్లో ఇండికేటర్స్ ఉంటాయి అనమాట. ఈ ఇండికేటర్ అనేది మనకు కనిపించింది అంటే అక్కడ పక్కా సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ ఉంది అని. ఇప్పుడు ఏంటంటే మనకు కొన్ని ఏరియాస్లో ఓకే ఇది ఎక్కువ ఎక్స్పోజ్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ వచ్చేకి, లేకపోతే తక్కువ ఎక్స్పోజ్ అయితే తక్కువ ఛాన్సెస్ ఉంది అని ఆడిటర్ డిసైడ్ అవుతాడు అనమాట. కానీ ఒకవేళ ఇండికేటర్స్ కనిపించాయంటే అక్కడ పక్కా ఇక్కడ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ ఉంది అని ఫిక్స్ అయిపోవాలి. సో ఫస్ట్ ఏంటంటే రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ లేదు ఆ కంపెనీలో. సో జనరల్గా ప్రతి కంపెనీలో ఒక రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అంటే రిస్క్ నుంచి కాపాడుకునేకి ప్రతి కంపెనీ ఫాలో అవుతుంది. ఆ కంపెనీకి అసలు రిస్క్ అసెస్మెంట్ ప్రాసెసే లేదు. సో అదే పెద్ద సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ ఆ కంపెనీకి. ఒకవేళ ఉన్నా కానీ అది ఇన్ఎఫెక్టివ్ ఉంది అంటే అది ప్రాపర్గా పనిచేయట్లేదు. సో అది కూడా మనకు ఒక ఇండికేటర్ అనమాట. లేదు రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ ఉంది, దాన్ని బాగానే వాడుతున్నారు, అది రిస్క్ ఐడెంటిఫై చేసింది, కానీ ఇక్కడ మనకు రెస్పాండ్ అయ్యేది ఇన్ఎఫెక్టివ్గా ఉందన్నమాట. ఈ మూడు మనకి రిస్క్ రిలేటెడ్ అనమాట ఇండికేటర్స్. నెక్స్ట్ ఏంటంటే ప్రతి కంపెనీలో ఒక ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటాయి. ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ కొన్ని మిస్స్టేట్మెంట్స్ డిటెక్ట్ చేస్తాయి, ఎందుకంటే వాటి పనే అది. అలా కాకుండా ఆడిటరే డిటెక్ట్ చేశాడు అనమాట. మిస్స్టేట్మెంట్స్ డిటెక్టెడ్ బై ఆడిటర్ బట్ నాట్ బై ఇంటర్నల్ కంట్రోల్. సో ఇంటర్నల్ కంట్రోల్స్ డిటెక్టే చేయట్లేదు కానీ ఆడిటర్ డిటెక్ట్ చేయగలుగుతున్నాడు. సో అదొక మనకి మేజర్ ఇండికేటర్ అనమాట. లేదు ప్రియర్ పీరియడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ మిస్స్టేట్మెంట్ కరెంట్ ఇయర్లో కంటిన్యూ అవుతుంది, లేకపోతే కరెంట్ ఇయర్ మిస్స్టేట్మెంట్ లాస్ట్ ఇయర్ ప్రియర్ ఐటమ్గా చూపిస్తున్నారు. సో ఈ రెండు అనేది మిస్స్టేట్మెంట్ రిలేటెడ్ అనమాట, 4th 5th. నెక్స్ట్ 6, 7, 8 అనేది మనకు మేనేజ్మెంట్ రిలేటెడ్. సో ఏదైనా మేనేజ్మెంట్ ఫ్రాడ్ ఉన్నా కానీ లేకపోతే ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మేనేజ్మెంట్ అంటే కరెక్ట్గా చూడట్లేదు, మేనేజ్మెంట్ కరెక్ట్గా డీల్ చేయట్లేదు, లేకపోతే ఏదన్నా ప్రీవియస్గా ఏదన్నా డెఫిషియన్సీస్ని మనం మేనేజ్మెంట్కి చెప్పుకుంటే వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా లైట్ తీసుకుంటుంటే, సో ఈ ఏరియాస్ అన్నీ మనకి మేనేజ్మెంట్ రిలేటెడ్. సో ఇవన్నీ మన ఇండికేటర్స్ అనమాట. సో ఇవన్నీ ఉన్నాయంటే అక్కడ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ ఉంది అని. సో నెక్స్ట్ ఏంటంటే రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు దాకా మనం ఫస్ట్ డెఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేసాం, తర్వాత సిగ్నిఫికెంటా కాదా ఫైనలైజ్ చేసుకున్నాం. వన్స్ మనకి కొన్ని సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ అనిపించినప్పుడు ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఆ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయి. సో ఫస్ట్ మెయిన్ మ్యాటర్స్ ఉంటాయి, జనరల్ మ్యాటర్స్. సో మెయిన్ మ్యాటర్స్ ఏంటంటే
బేసిక్గా డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఆ డెఫిషియన్సీస్ గురించి ఒక డిస్క్రిప్షన్ అనమాట. సో ఆ డెఫిషియన్సీ ఏంది అది మొత్తం దాని గురించి డీటెయిల్గా చెప్పాలి. సెకండ్ ఏంటంటే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంది, పొటెన్షియల్ ఎఫెక్ట్స్. సో ఇది మీ కంపెనీలో ఉన్న డెఫిషియన్సీ, దీనివల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి అని మనం ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో తర్వాత ఏంటంటే మనం ఇచ్చే ఆ రిపోర్ట్ అనేది జస్ట్ డెఫిషియన్సీస్ ఎక్స్ప్లెయిన్ చేసేకే అని మనం చెప్పాలన్నమాట. ఇట్ ఈస్ లిమిటెడ్ టు డెఫిషియన్సీస్ ఐడెంటిఫైడ్. అంటే ఈ రిపోర్ట్ అనేది వేరే వాటికి ఏం కాదు, జస్ట్ ఊరికే డెఫిషియన్సీస్ మేము ఐడెంటిఫై చేసాం, దాని రిలేటెడ్ రిపోర్టే ఇది, ఇంకా దేనికి లేదు అని మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఫైనల్గా ఏంటంటే లేదు ఇంకేదైనా సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ TCWG వాళ్ళకి అవసరం అవుతుంది అనుకుంటే వాటి గురించి కూడా ఇస్తాం. సో ఇవన్నీ మన మెయిన్ మ్యాటర్స్ అనమాట. ఇంకా జనరల్ మ్యాటర్స్ ఏంటంటే సో మనం ఈ రిపోర్ట్ అనేది జస్ట్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దీన్ని మనం వేరే దేనికి యూజ్ చేయకూడదు. ప్లస్ ఈ రిపోర్ట్ అనేది ఇంటర్నల్ యూజ్ మాత్రమే, అంటే ఏదర్ ఆడిట్ కమిటీ కానీ లేకపోతే TCWG కానీ లేకపోతే అదర్స్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్ వాడుకునేకే, ఎక్స్టర్నల్గా యూజ్ చేసే కాదని. సో ఫైనల్గా ఏంటంటే యాజ్ అ ఆడిటర్ ఒకసారి నీ బాధ్యత ఏందో వాళ్ళకి చెప్పాలన్నమాట. అంటే నా పర్పస్ జస్ట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేకే, వేరే ఏమీ లేదు. జనరల్గా మనం వాళ్ళకి చెప్తున్నాం అనమాట మన పర్పస్ ఏంది ఈ ఆడిట్కి అనేది. సో ఇక్కడితో మన రిపోర్ట్ కూడా తయారైపోయింది. నెక్స్ట్ ఫైనల్గా TCWGకి మేనేజ్మెంట్తో కమ్యూనికేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ TCWG దగ్గరికి వద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మన సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ని కమ్యూనికేట్ చేయాలి రిటర్న్ కమ్యూనికేషన్లో. అంటే రిపోర్ట్ తయారు చేసాము, వాళ్ళకి ఇస్తున్నాం టైమ్లీ బేసిస్. సో వెన్ టు ఇష్యూ ద రిటర్న్ కమ్యూనికేషన్, సో ఇది మన క్వశ్చన్. సో ఒకవేళ లిస్టెడ్ ఎంటిటీ అయితే సో బిఫోర్ ది డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. లిస్టెడ్ ఎంటిటీ కాకుండా ఎనీ అదర్ ఎంటిటీకి తర్వాత అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవ్ చేసే ముందు కానీ తర్వాత కానీ ఇవ్వచ్చు, కాకపోతే ఆడిట్ ఫైల్ క్లోజ్ చేసే ముందే ఇవ్వాలి అనమాట. సో ఇది TCWGతో కమ్యూనికేషన్. నెక్స్ట్ మేనేజ్మెంట్తో కమ్యూనికేషన్ ఎలాగో చూద్దాం. సో ఇక్కడ కూడా రిటర్న్ ఫామ్లోనే ఇవ్వాలి. సేమ్ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ చెప్పాలి సో రిటర్న్ కమ్యూనికేషన్లో, కానీ ఇక్కడ ఏంటంటే అదర్ డెఫిషియన్సీస్ కూడా చెప్పొచ్చు అనమాట. సో మనం ఇక్కడ అదర్ డెఫిషియన్సీస్ ఎప్పుడు చెప్తామంటే ఒకవేళ ఆడిటర్ తన ప్రొఫెషనల్ జడ్జిమెంట్ యూస్ చేసి ఈ డెఫిషియన్సీ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఉంది, ఇది మనం మేనేజ్మెంట్ అటెన్షన్కి తీసుకురావాలి అని అతను అనుకున్నప్పుడు అప్పుడు తన అదర్ డెఫిషియన్సీస్ గురించి కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడతో మనకి ఈ స్టాండర్డ్ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.